హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఈ టస్క్యూ డిఎక్స్ అనే సిరప్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. టస్క్యూ డిఎక్స్ అనే సిరప్ డ్రై కాఫ్ సంబంధించిన సిరప్ అండి. డ్రై కాఫ్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే ఇది వాడాలి. ఓకే, సో ఈరోజు మనము ఈ టస్క్యూ డిఎక్స్లో ఉండే డ్రగ్స్ ఏంటి, ఆ డ్రగ్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, డోస్ ఏంటి, డోస్ ఎలా వేసుకోవాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఈ టస్క్యూ డిఎక్స్ అంటే ఇక్కడ కింద మనకి ఇచ్చాడు ఫర్ డ్రై కాఫ్ అని ఇచ్చాడు. ఓకే, ఫర్ డ్రై కాఫ్, కేవలం డ్రై కాఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా కాఫ్ చూసుకుంటే కనుక కాఫ్ మనకు రెండు రకాలుగా ఉంటుంది, డ్రై కాఫ్, వెట్ కాఫ్. ఓకే, సో వెట్ కాఫ్ అంటే ఏంటంటే దగ్గినప్పుడు తెమ్మడ వస్తుంటుంది, తెమ్మడ గల్ల వస్తూ ఉంటుంది లోపల నుంచి, కఫం వస్తూ ఉంటుంది, దాన్ని వెట్ కాఫ్ అంటారు. డ్రై కాఫ్ అంటే ఏం లేదు, డ్రై కాఫ్ అంటే నార్మల్ కాఫ్ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి జలుబు అవుతుంది కదా, జలుబు అయిన తర్వాత, జలుబు తగ్గిపోయిన తర్వాత కాఫ్ వస్తూ ఉంటుంది విపరీతంగా, అటువంటి సందర్భం కావచ్చు. కొంతమందికి లోపలికి ఏదైనా గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి ఎలర్జెన్స్ వెళ్ళినట్లయితే ఆ ఎలర్జెన్స్ వెళ్ళిపోవడం వల్ల విపరీతమైన కాఫ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల కాఫ్ వస్తూ ఉంటుంది. కొంతమంది విపరీతమైన కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా కాఫ్ వస్తూ ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు. సో ఇటువంటి కాఫ్ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి కానీ లేదా మెడికల్ షాప్ వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఈ టస్క్యూ డిఎక్స్ లాంటి సిరప్లు ఇస్తూ ఉంటారు. టస్క్యూ డిఎక్స్ సిరప్లు చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు 3 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫినైలెఫ్రిన్. ఇది ఫినైలెఫ్రిన్ అనేది మనకు డీకంజెస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకు 5 ml కి 5 mg ఉంటుంది. డీకంజెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు కోల్డ్ ఉందనుకోండి, కోల్డ్ ఉన్నప్పుడు ముక్కులు అంతా కూడా కఫం వచ్చేసి నోస్ బ్లాక్ అయిపోతుంది, మనం గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకేనా, మొత్తం స్టిఫ్నెస్ అయిపోతుంది, లోపలంతా పట్టేసినట్టు అయిపోతుంది, ముక్కు పట్టేసినట్టు అయిపోతుంది కదా. దాన్ని క్లియర్ చేయడానికి మనకు డ్రగ్ కావాలి, అది మనకి ఇందులో ఉంటుంది. ఓకేనా, అదే మనకు ఫినైలెఫ్రిన్. ఓకేనా, అది మనకు ఈ ముక్కులు ఫ్రీ అవడానికి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లోర్ఫినరమిన్ మాలెట్ అండి. ఇది 5 ml కి 2 mg ఉంటుంది అనమాట. క్లోర్ఫినరమిన్ మాలెట్ అనేది ఇది ఒక యాంటీ అలర్జిక్, యాంటీ హిస్టమిన్ అనమాట. సో ఇది మనకు ఎప్పుడు దగ్గు ఎప్పుడు వస్తుంది అంటే, లోపల ఏదో ఇచ్చింగ్ అయినప్పుడు గరగర అనగానే దగ్గు వస్తుంటుంది, లోపల దురద పెట్టినట్టు అనిపిస్తుంటుంది, దాన్ని ఇచ్చింగ్ అంటారు అనమాట. ఆ ఇచ్చింగ్ దగ్గరంటే మనకు యాంటీ హిస్టమిన్స్ కావాలి, యాంటీ అలర్జిక్ కావాలి. ఓకేనా, దానికోసము క్లోర్ఫినరమిన్ మాలెట్ ఉంటుంది, అది కూడా మనకు ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెక్స్ట్రోమిథోర్ఫోన్ హైడ్రోబ్రోమైడ్ అండి. ఇది మనకు 5 ml కి 15 mg ఉంటుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డ్రై కాఫ్ తగ్గడంలో ఈ యొక్క డెక్స్ట్రోమిథోర్ఫోన్ అనేది చాలా నెంబర్ 1 గా పనిచేస్తూ ఉంటుంది, అది కూడా ఇందులో ఉంది. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మనకు దగ్గు కానీ ఏదైనా సరే యాక్టివిటీ కావాలి అంటే బ్రెయిన్ నుంచి మనకు సిగ్నల్స్ వస్తే అవుతాయి అనమాట. ఓకే, బ్రెయిన్ నుంచి మనకు ఎలర్జిక్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, సిమ్టమ్స్ అనమాట. సిమ్టమ్స్ దురద పెట్టాలన్నా, గోకుడు పెట్టాలన్నా, గరగర అనాలన్నా, దగ్గు రావాలన్నా మొత్తం కూడా అన్ని బ్రెయిన్ నుంచే రావాలి సిగ్నల్స్. ఈ సిరప్ ఏం చేస్తుందంటే, డెక్స్ట్రోమిథోర్ఫోన్ ఏం చేస్తుందంటే ఆ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని స్టాప్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ స్టాప్ చేయడం వల్ల కాఫ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అట్లా మనకు దీంట్లో సిరప్ లో ఉన్న 3 రకాల డ్రగ్స్ 3 రకాలుగా పనిచేసి మనకు దగ్గు, ఇచ్చింగ్, సోర్నెస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ లో ఉన్న ఇచ్చింగ్ లో గరగర అనడము, ఓకేనండి, ఆ తర్వాత నోస్ పట్టేయడము, ముక్కు బ్లాక్ అయిపోవడము, తుమ్ములు రావడము, ఇవన్నిటిని కూడా స్టాప్ చేస్తుంటుంది అనమాట. ఈ సిరప్ వాడడం వల్ల మనకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మరి డోస్ ఏంటి, దీన్ని డోస్ ఎలా వేసుకోవాలంటే, ఇది పిల్లలకు వాడతారు, పెద్దలకు వాడతారండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 6 years ఉన్న లోపు ఉన్న పిల్లలకి ఈ సిరప్ వాడకూడదు. ఓకేనండి. నెక్స్ట్ 6 to 12 years ఉన్న పిల్లలకి ఈ సిరప్ని 5 ml వేయాలి, 5 లేదా 10 ml వేయొచ్చు అనమాట. ఓకేనా, 5 లేదా 10 ml. 5 అంటే మనం చూసుకుంటే ఇక్కడ మన కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాడు చూడండి, సింపుల్ గా మంచిగా. ఓకే, 5 ml తీసుకొని ఈ 5 ml ని పొద్దున వేస్తే, తిన్న తర్వాత పొద్దున వేస్తే మళ్ళీ 6 లేదా 8 hours తర్వాత మళ్ళీ వేయొచ్చు, మళ్ళీ 6 లేదా 8 hours తర్వాత మళ్ళీ వేయొచ్చు అనమాట. సో అట్లా 6 to 12 years ఉన్న పిల్లలకి 60 ml మించకుండా ఈ సిరప్ని ఒక డేలో వేయాలి. నెక్స్ట్ పెద్దవాళ్ళంటే ఎవరైతే 12 years ఎబో ఉంటారో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళని చెప్తూ ఉంటాం మనం. పెద్దవాళ్ళు చూసుకుంటే కనుక ముఖ్యంగా 10 to 20 ml నుంచి వేయొచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 10 ml వేశారు పెద్దవాళ్ళకి, మళ్ళీ 6 hours తర్వాత లేదా 8 hours తర్వాత ఇంకో 10 ml వేయొచ్చు. ఓకేనా, అట్లా మనం చూసుకుంటే కనుక ఒక రోజు మొత్తంలో 120 ml కి మించి ఒక రోజు డోసు ఒక పర్సన్కి వేయకూడదు అనమాట. సో అట్లా మాక్సిమం డోసులు కూడా ఉంటాయి అన్నమాట. మాక్సిమం డోస్ మనము దాటకుండా దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. 3 times, రోజులో 3 times 4 times కూడా వాడచ్చు అనమాట. అట్లా వాడుకోవచ్చు, 5 ml 10 ml లాగా చేసుకొని. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మరి ఈ సిరప్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే, చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో యాంటీ ఎలర్జిక్స్, యాంటీ హిస్టమిన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, అలాగే బ్రెయిన్ మీద పనిచేస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి కొద్దిగా మత్తు రావడము, తర్వాత నాజియా, కడుపులో తిప్పడము, వామిటింగ్స్ రావడము, హెడేక్ రావడము, లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్
బీపీ పేషెంట్లు ఈ సిరప్‌ని వాడకూడదండి. బీపీ పేషెంట్లు గాని, లేకుంటే ఏమైనా బ్రెయిన్ మీద మెడిసిన్ వేసుకొని పనిచేస్తుంటారు. బ్రెయిన్ మెడిసిన్స్ ఉంటాయి గదా! అంటే బ్రెయిన్ మీద పనిచేసే మెడిసిన్స్ వేసుకుంటారు కదా! వాళ్ళు ఇది తాగినప్పుడు కొద్దిగా మళ్ళీ మత్తొచ్చే అవకాశం ఉంటది కాబట్టి, వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీసు, తర్వాత పాలిచ్చే తల్లులు మెడిసిన్ వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6 ఇయర్స్ లోపున్న పిల్లలు ఎట్టి పరిస్థితిలో ఈ సిరప్ అనేది వాడకూడదనమాట. ఓకేనా అండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ టస్క్యూ డీఎక్స్ అనే సిరప్ గురించెల్లి. సో, మీరు ఒకవేళ మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్న డాక్టర్స్ అయినా, ఆర్ఎంపీ డాక్టర్స్ అయినా సరే జనరల్‌గా డోస్ విషయంలో డోస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు మీరు. ఓకే. ఏ డ్రగ్ డోస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటారు కదా! దానికోసం నేను ఒక బుక్ ప్రిఫర్ చేస్తానండి. సో, ఇది డ్రగ్ టు డే బుక్ అనమాట. ఓకే. నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇది డ్రగ్ టు డే బుక్ అనమాట. దీంట్లో మనకు అన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి దీంట్లో. ఆ డ్రగ్స్ ఏంటి? ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది? ఆ డ్రగ్ దేనికి పనిచేస్తుంది? పిల్లలకి ఎంత డోస్ వేయాలి? పెద్దవాళ్ళకి ఎంత డోస్ వేయాలి? టాబ్లెట్ అయితే డోస్ ఎంత ఎయాలి? సిరప్ అయితే డోస్ ఎంత ఎయాలి? ఆయింట్‌మెంట్ అయితే డోస్ ఎలా పెట్టాలి? మొత్తం అన్నీ పూర్తిగా ఉంటదనమాట. ప్రతి ఒక్క డ్రగ్ గురించెల్లి ఉంటది. డ్రగ్ పనిచేసే విధానం అన్నీ ఉన్న తర్వాత మన డ్రగ్స్‌లో ఉన్న రకరకాల బ్రాండ్స్ గూడా ఉంటాయి. ఈ బుక్కు మీరు గనక మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్న ఆర్ఎంపీలైనా, డాక్టర్‌లైనా ఎవరైనా సరే మీ దగ్గర ఖచ్చితంగా మీరు మెడిసిన్‌తో డీల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ బుక్ మీ దగ్గర ఉండాలి. ఇది మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతూ ఉంటుంది. మీకు కావాలంటే నేను ఇక్కడ షాప్‌లో యాడ్ చేస్తాను. మన వీడియో పక్కన షాప్ అని పడి షాప్‌లో మనకు బుక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. బుక్స్‌లో యాడ్ చేస్తాను. దీంతో పాటు జనరల్ ప్రాక్టీషనర్ బుక్ కూడా ఉంటుంది. అది కూడా యాడ్ చేస్తాను. అది కూడా మీకు ఆర్ఎంపీ‌లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, లేటెస్ట్ ఎడిషన్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ క్లిక్ చేసుకొని, అక్కడి నుంచి డైరెక్ట్ అది ఫ్లిప్‌కార్ట్ తీసుకెళ్తే అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా అండి. ఈజీగా ఉంటది ఇక్కడి నుంచి కొంటే. ఓకే. సో, ఈ బుక్ కూడా యాడ్ చేస్తానండి. మీకు ఇది గనక ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనది ఈ ఛానెల్‌తో పాటు ఇంకా శివ ఫార్మసిస్ట్ 1 అనే ఛానెల్ కూడా ఉంది. దాంట్లో కూడా అనేక రకాల వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే గనక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ఓకేనా. ఫార్మసిస్ట్, ఈఎస్ఏ ఫార్మసిస్ట్, తెలంగాణ ఫార్మసిస్ట్, ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్, ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్‌ల గురించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ చేయడం జరుగుతుంది. అందులో నుంచి కూడా మీరు వీడియోస్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాడ్ అవ్వండి. ఓకే. సో, అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బయాలజీ, జువాలజీ ఇవన్నీ ఉంటాయి కదా! కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లలో. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొత్తము. సో, మీకు యూజ్ అవుతది ఖచ్చితంగా. సో, ఓకేనా? సో, అందుకోసము మన 2 ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్.